నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. పెరుగుతున్న జనాభా, ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాలుష్యం, కాంక్రీట్ జంగిల్లా మారుతున్న పట్టణాలు, వీటన్నిటికీ ఒకటే విరుగుడు, అదే పచ్చని చెట్టు. తల్లి జన్మనిస్తే మొక్కలు మనకు పునర్జన్మనిస్తాయి అంటూ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు స్థానికంగా ఆలోచింపజేస్తున్నాయి. అందరికి నమస్కారం. ఈరోజు జమ్మికుంట మున్సిపల్లో మున్సిపల్ కౌన్సిల్ వచ్చిన తర్వాత మొదటి వర్షం చిరుకు పడగానే ఈ రోజు అన్ని వార్డులలో స్థానిక కౌన్సిలర్లు గుర్తించినటువంటి ప్రభుత్వ స్థలాలు గాని, పార్కింగ్ ప్లేసెస్ గాని, చిన్న పిల్లలు తిరిగే ప్రదేశాలు గాని, ఈరోజు మూగజీవాల కోసము ఒక ఏరియాను సెలెక్ట్ చేసి అక్కడ పండ్ల మొక్కలు పెట్టాలని ఒక మంచి ఆలోచన తీసుకొని ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా, స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు, ఆర్పీలు, ప్రజలందరూ కూడా ఒక మంచి కార్యక్రమంలో ముందుండాలి. ప్రతి ఇంట్లో కూడా ఒక 10 నుంచి 20 మొక్కలు పెంచుకునే విధంగా ఉండాలి. మన వార్డులో, మన ఇంటి ముందు కూడా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఇంట్లో ఒక మొక్క అనే కార్యక్రమాన్ని తీసుకొని అందరూ కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరివిరిగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు మరియు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వన మహోత్సవ సందర్భంగా జమ్మికుంటలో జరిగిన ఈ పచ్చదనం పండగ విశేషాలు, ఆ సంచలన పిలుపు వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి పౌరుడి కనీస ధర్మం. ఇదే స్ఫూర్తితో జమ్మికుంట మున్సిపల్ పరిధిలో వన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగి మొక్కలు నాటారు. కేవలం మొక్కలు నాటే చేతులు దులుపుకోకుండా ప్రతి ఒక్కరి గుండెను తాకేలా ఆయన ఇచ్చిన సందేశం ఇప్పుడు పట్టణంలో హైలైట్ గా మారింది. తల్లి జన్మనిస్తే మొక్కలు పునర్జన్మనిస్తాయి అని చైర్మన్ ప్రశాంత్ కుమార్ అన్న మాటలు పర్యావరణ ప్రేమికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. పట్టణంలో పెరుగుతున్న జనాభా కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే ఇళ్ల ఆవరణలో, ఖాళీ స్థలాల్లో ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలోని ప్రతి కౌన్సిలర్, ప్రతి పౌరుడు, మరీ ముఖ్యంగా మహిళలు ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని కోరారు. నాటిన మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే అని గుర్తు చేశారు. చైర్మన్ పిలుపుతో కదిలిన కౌన్సిలర్లు కొలుగురి సురేష్, చందారాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది పోలా సదానందంతో పాటు పలువురు ఆర్పీలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విన్నారుగా, మొక్కలు నాటడం ఒక ఎత్తైతే వాటిని ప్రాణపదంగా సంరక్షించడం మరో ఎత్తు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొదలుపెట్టిన ఈ హరిత ఉద్యమం మిగతా మున్సిపాలిటీలను సైతం ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.